హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్, లైక్ జావాలో మనం ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాము. ఆబ్జెక్ట్ అనేదాన్ని మనం న్యూ కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ ఉంది కదా, స్టూడెంట్ ఇలా రాస్తాం, ఈ లైన్ ఈ లైన్ అనేదాన్ని మనం రాస్తాం. స్టూడెంట్ అనేదాన్ని ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే, ఆబ్జెక్ట్కి న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం స్టూడెంట్కి ఒక ఆబ్జెక్ట్ని జావాలో క్రియేట్ చేస్తాం, అంటే ఒక మెమొరీని అలొకేట్ చేస్తాం అనమాట స్టూడెంట్ ఆబ్జెక్ట్కి. సో న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనము జావాలో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఇంకా మనకి అనానిమస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అనానిమస్ ఆబ్జెక్ట్స్ లైక్ అనానిమస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఇఫ్ ద ప్రోగ్రామర్ వాంట్స్ టు యాక్సెస్ ఎ సింగిల్ బిహేవియర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ హీ వుడ్ క్రియేట్ ఎన్ అనానిమస్ ఆబ్జెక్ట్. లైక్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని పైన ఎలా క్రియేట్ చేసాము, స్టూడెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ న్యూ స్టూడెంట్ అని చెప్పేసి క్రియేట్ చేసాం కదా. సో అనానిమస్ ఆబ్జెక్ట్ మనం ఇలా క్రియేట్ చేస్తాం. దీనికి మనము స్టూడెంట్ ఇలా నేమ్ అనేది వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఇలాగ న్యూ క్లాస్ ఏదైతే స్టూడెంట్ ఉంది, స్లీప్ అనేది వచ్చేసి మెథడ్ అనమాట. సో ఇలాగా న్యూ స్టూడెంట్ స్లీప్ దీన్ని ఇలా క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ మనం జావాలో దీన్ని అనానిమస్ ఆబ్జెక్ట్ అంటాము. నార్మల్గా జావాలో న్యూ కీవర్డ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం అనమాట ఆబ్జెక్ట్ని. దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పా కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్, ఆబ్జెక్ట్ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్, అలాగే ఒక బిహేవియర్ అన్నాం కదా. సో ఇక్కడ మనము ఆ ప్రాపర్టీస్ని వచ్చేసి ఇక్కడ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, క్లాస్ స్టూడెంట్ అనేది ఏంటంటే ఇక్కడ క్లాస్ నేమ్ అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్ అనుకుంటాము. స్టూడెంట్కి మన ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పాము, నేమ్ కానీ రోల్ నెంబర్ కానీ ఏజ్, ఇలా ఈ ప్రాపర్టీస్ వచ్చేసి మనం ఇక్కడ ఏంటంటే వేరియబుల్స్గా తీసుకున్నాం. అంటే వీటిని మనం ఏమంటే స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వీటిని మనము డేటా మెంబర్స్ అంటాం అనమాట ఇక్కడ జావాలో. సో ఇలా స్ట్రింగ్ నేమ్, ఇంట్ రోల్ నెంబర్, ఇంట్ ఏజ్ ఉంది కదా, వీటిని డేటా మెంబర్స్ అంటాము. ఇప్పుడు మనకి స్టూడెంట్ ఆబ్జెక్ట్ కదా, స్టూడెంట్కి ప్రాపర్టీస్ వచ్చేసి నేమ్, రోల్ నెంబర్, ఏజ్ అయితే బిహేవియర్ వచ్చేసి స్టడీ కానీ, ఈట్ కానీ, స్లీప్ కానీ, ఇవి వచ్చేసి ఏంటంటే బిహేవియర్ అనమాట. సో వీటిని వచ్చేసి ఇలాగ మెథడ్లా ఇలా మనము బిహేవియర్ని ఇలా మెథడ్ లాగా రాస్తాం అనమాట జావాలో. స్టడీ, ఈట్, వీటిని ఇలా పెరాన్సిస్ ఇస్తే కనుక వీటిని మనం మెథడ్స్ అంటాం కదా. సో వీటిని మనం వచ్చేసి మెంబర్ ఫంక్షన్స్ అంటాం. స్టూడెంట్ ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఈ ప్రాపర్టీస్నేమో డేటా మెంబర్స్ అంటాము. ఈ మెథడ్స్ ఉంటాయి కదా, స్టడీ, ఈట్, వీటిని వచ్చేసి మెంబర్ ఫంక్షన్స్ అంటాము. సో ప్రాపర్టీస్ని వచ్చేసి డేటా మెంబర్స్, బిహేవియర్ని వచ్చేసి మెంబర్ ఫంక్షన్స్ అని అంటాం అనమాట. ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి క్లాస్ అనమాట. జావాలో మనము ఈ స్ట్రింగ్ అంటే ఏంటి, ఈ ఇంట్ అంటే ఏంటి, ఇవన్నీ వచ్చేసి మనకి ఇంకా ముందు వీడియోలు ఇంకా తెలుస్తాయి అనమాట. సో ఇవి వచ్చేసి వీటిని మనం డేటా టైప్స్ అంటాము. సో డేటా టైప్స్ అనేది మనం ఇంకో వీడియోలో చూద్దాము. ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఇది వచ్చేసి క్లాస్, స్టూడెంట్ అనేది ఏంటంటే క్లాస్ నేమ్ అనమాట. సో ఈ స్టూడెంట్ అనేదాన్ని మనము క్లాస్ నేమ్ అంటే ఇది ఆబ్జెక్ట్ అనమాట. సో వీటిలో స్టూడెంట్కి ఉండే ప్రాపర్టీస్, డేటా మెంబర్స్ అండ్ వీటి స్టడీ వచ్చేసి మెంబర్ ఫంక్షన్స్ అంటాం కదా. సో అలాగా మనము ఇలా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇది జస్ట్ ఇలా మెంబర్ ఫంక్షన్స్ అలాగే డేటా మెంబర్స్ రాస్తాం కదా. సో ఇవి వచ్చేసి ఇలా మనం జస్ట్ నార్మల్గా సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ స్టూడెంట్ ఈ స్టడీయింగ్, ఇది జస్ట్ నార్మల్ ప్రింటింగ్ కోసము జస్ట్ అలా ఇచ్చేసాను అనమాట. సో ఈటింగ్ వచ్చేసి అలాగా. సో ఇలా మెంబర్ ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాక్సెస్. సో మెయిన్ మెథడ్లోనే మనం ఇక్కడ రాయాలి. మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలాగ, బై యూజింగ్ న్యూ కీవర్డ్ అన్నా కదా. సో ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాం దీన్ని. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఇక్కడ మనం న్యూ కీవర్డ్ యూజ్ చేసి స్టూడెంట్ అనేది మన క్లాస్ నేమ్ కదా. సో క్లాస్ నేమ్ స్టూడెంట్కి అంటే ఆబ్జెక్ట్ స్టూడెంట్కి మనం ఇక్కడ న్యూ కీవర్డ్ యూజ్ చేసి జావాలో ఈ ప్రోగ్రాంలో మనము స్టూడెంట్ని ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేసాం కాబట్టి న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనమాట. సో ఈ లైన్ ద్వారా మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం జావాలో. సేమ్ ఇలాగే రాయాలి. స్టూడెంట్ అంటే క్లాస్ నేమ్ ఏదైతుంది, క్లాస్ నేమ్. ఈ S1 S2 ఇది వచ్చేసి వేరియబుల్ అనమాట, మన ఇష్టం ఏమైనా ఇచ్చుకోవచ్చు. బట్ న్యూ కీవర్డ్ అనేది మెయిన్ అనమాట. న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం జావాలో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. మనకి ఈ స్టూడెంట్ క్లాస్కి మనము 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం. మన ఇష్టం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే S1 అనే ఒక ఆబ్జెక్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్, S2 అనే ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం అనమాట.
సో మన ఎనానమస్ ఆబ్జెక్ట్ అని చెప్పాం కదా. సో క్లాస్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం అంటే క్లాస్ నేమ్ స్టూడెంట్ ఇక వేరియబుల్ నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్గా న్యూ స్టూడెంట్ స్లిప్ ఇలాగా న్యూ స్టూడెంట్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి ఎనానమస్ ఆబ్జెక్ట్. అంటే మీ ఒక పర్టికులర్గా మీకు ఎనానమస్ ఆబ్జెక్ట్ అంటే పర్టికులర్గా ఓన్లీ మీకు ఒక బిహేవియర్ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ బిహేవియర్లో పైన ఇక్కడ పైన స్టడీ, ఈట్, స్లీప్ అని ఇలా 3 డిఫరెంట్ బిహేవియర్ అనేది ఉంది కదా. కానీ మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓన్లీ ఒక పర్టికులర్ బిహేవియర్ మాత్రమే కావాలి, పర్టికులర్ మెథడ్ మాత్రమే కావాలి అనుకుంటే మనం ఇట్లాగా ఇంత లైన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ న్యూ స్టూడెంట్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి ఆ మెథడ్ని స్లీప్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది అనమాట. సపరేట్గా ఇలాగా ఇప్పుడు మనం ఇక్కడ S1 అని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఫస్ట్ ఇక్కడ S1 అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. ఈ S1 నుంచి ఈట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఇలా ఈ 2 లైన్స్ బదులు డైరెక్ట్గా న్యూ స్టూడెంట్ స్లీప్ డైరెక్ట్గా ఇలా కాల్ చేసేయచ్చు అనమాట మెథడ్ని. ఒక ఓన్లీ నీకు పర్టికులర్ స్లీప్ ఒక్కటే కావాలి అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్ కాల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ S1 అనే ఆబ్జెక్ట్ యూజ్ చేసి S1 డాట్ ఈట్ అని క్రియేట్ చేసాం, S2 డాట్ స్టడీ అని. సో ఇక్కడ S1 అనే ఆబ్జెక్ట్ దగ్గర ఈట్ బిహేవియర్ని కాల్ చేస్తాము, S2 అనే ఆబ్జెక్ట్ దగ్గర స్టడీ మెథడ్ని కాల్ చేస్తాం అనమాట. సో ఇలాగ మనం ఆబ్జెక్ట్ అనేదాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో